గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ట్యూటర్ కావాలని ఓ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చావా? ఇట్స్ ఆల్ రైట్. అదంతా మా సరోజ్ డిపార్ట్మెంట్. వస్తుంది, కూర్చో. మరి మీరు? ఐఎమ్ యువర్ హస్బెండ్. డార్లింగ్, ఆర్ యు రెడీ? నేను ఎప్పుడూ రెడీ. అన్నట్టు ట్యూటర్ కోసం అడ్వర్టైజ్ చేసావట, వెయిట్ చేస్తున్నాడు. ఓ నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. మీ పేరు? రవి. క్వాలిఫికేషన్? మీ అబ్బాయి ఏం చదువుతున్నా అండి? మా బాబీకి చెప్పేంత వరకే చదువుకున్నారా? కాదండి, నేను ఎంఏ పాస్ అయ్యాను. ఎంఏ? ఇది చెప్పడానికి ఎందుకు అంత ఆలోచనలు పడ్డారు? ఏం లేదండి, కొందరు చదువు తక్కువైందని ఉద్యోగం ఇవ్వలేదు, కొందరు మరీ ఎక్కువైందని ఉద్యోగం ఇవ్వలేదు. అందుకని అలాంటి భయమే ఇక్కడ అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ. బాబీ, బాబీ, మమ్మీ. ఈజ్ యువర్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. బాబీ 4th చదువుకుంటున్నాడు. మిస్టర్ రవి, మా బాబీ నాకు తొలి బిడ్డ, ఆఖరి బిడ్డ కూడా. అందుకని నా ప్రాణాలన్నీ వీడి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. వీడిని ఎలా చదివిస్తారో, ఎంత పెద్దవాడిని చేస్తారో నా సాయశక్తిలో కృషి చేస్తానండి. వెరీ నైస్ ఆఫ్ యూ మిస్టర్ రవి. అన్నట్టు మీకు ఈ మంచి రోజు, ముహూర్తాలు ఇలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఉద్యోగం వచ్చిన రోజు ఎంతకన్నా మంచి రోజు ఏమవుతుంది? యు ఆర్ కరెక్ట్. అయితే ఈ రోజు మొదలెట్టండి. అలాగే. మా క్లబ్ లో ఒక ఫంక్షన్ ఉంది, మేము వెళ్ళొస్తాం. బాబీ, మాస్టర్ గారు నీ రూమ్ తీసుకెళ్ళు. ఓకే మమ్మీ. లెట్స్ గో. yes darling. నమస్తే. ఫ్రెండ్స్, శ్రీమతి సరోజాదేవి గారు స్త్రీ జాతికే ఉన్నతి తెచ్చిపెట్టగలరు. ఆమె అందం చందం అందరూ ఎరిగిన విషయమే. కానీ ఆమె మేధా సంపద, ప్రతిభ కొందరికే తెలుసు. అటువంటి సరోజాదేవి గారికి భర్త గారైనటువంటి కామేశ్వరరావు గారు మాత్రం సామాన్యుల కాదు. ఆయన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. కామేశ్వరరావు గారు మన క్లబ్కు ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు గాను మనం ఈ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. ఎత్తేస్తున్నాడు ఏదో ఉంది, లేకపోతే అయినా మనకెందుకు? మీరు ప్రెసిడెంట్ అయ్యారంటే మాకు ప్రతివారం పండగే. రాంగంబర్ నాయుడు గారు ప్రెసిడెంట్ వారు, నేను కాదు. వారంటే మీరే, మీరంటే వారే. మిస్టర్ నాయుడు, మీరు కొంచెం తప్పకుండా. నమస్తే. హలో మిస్టర్ ఆస్తానా, హౌ ఆర్ యు? బాగున్నారా? ఏం బాగోలేండి, మీది దయ మా మీద లేదుగా. మాఫీ వీడి సంగతి మీరు కాస్త చెవిలో పెట్టుకోవాలి. వీడు మిస్టర్ వరహాలు, వరంగల్ నుంచి వచ్చినాడు. బడా పైసా వాలా. నమస్తే. ఏం పైసాలండి, మీ అందా చందాల ముందు కోటి వరహాలు కూడా బాదు. మిస్టర్ వరహాలు, మీరు చేసేది వరహాల వ్యాపారమా, వజ్రాల వ్యాపారమా? ఆరు సంవత్సరాల నుంచి సిపి అన్నావు, చూపించాను. బేరమన్నావు, బెరకు. చూడండి ప్లీజ్, ఆవిడ గారిని ఒకసారి పరిచయం చేస్తారా ప్లీజ్? కమాన్ మేడం, హీస్ మిస్టర్ రావు. హలో మేడం. నమస్తే. మన క్లబ్ మెంబర్స్ అందరిలోకి చిన్నవాడు. అంటే మైనర్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం. మా ఊర్లో కూడా నన్ను అందరూ మైనర్ అనే అంటారు. చూడండి, మీరు ఒక్కసారి మా ఊరు తప్పనిసరిగా తెచ్చేయాలి ప్లీజ్. తర్వాత మేజర్ అయిపోతారా? ఎక్స్క్యూజ్ మీ. టేక్ ఇట్ ఈజీ బ్రదర్. వెలిగిపోతోందండి వెన్నెల్లాగా. ఏం చలాకి, ఏం తిరుగుడు. ఆవిడ గారు తిరుగుళ్ళు అన్నీ అలాగే ఉంటాయి. నిజమా? చాలా పెద్ద కేసు. అయినా మనకెందుకయ్యా, వచ్చాడు సెక్రటరీ. ఏమిటి మా పూసుకు తిరిగేస్తున్నావు? ఏమైనా అదే, అది ఎప్పటి నుంచో. సారీ మేడం, సారీ. ఆర్ యు రియలీ సారీ? నిజం మేడం, రియల్లీ సారీ. కావాలని చేసినందుకు సారీ ఎందుకు? కోరిక తీరినందుకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాలి, నాకేదో వికారంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం. ఓ ఎస్ డియర్ ఫ్రెండ్స్,
నా సతీమణి ఇంటికి వెళ్ళాలట, నేను డ్రాప్ చేసి వస్తా. ప్రెసిడెంట్ సాబ్, మేడం డ్రాప్ చేయడం మీరే వెళ్ళాలా? ఇఫ్ యూ డోంట్ మైండ్. చూడు మిస్టర్ సెక్రటరీ, ఐఆమ్ హర్ హస్బెండ్. కమాన్ డార్లింగ్. మీరంతా బార్ రూమ్ లో ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. కమాన్. మళ్ళీ వస్తాడంటావా? అయినా మనకెందుకు, ఇది కరెక్ట్. ఎవరు? ఐఆమ్ హర్ హస్బెండ్ గారి భార్యనా? తెలుసులే ఓయ్, తెలుసు. మీకెలా తెలుసునానా? నాకేమిటమ్మా, యావత్ భారతదేశానికి తెలుసు ఆవిడ గారిని గురించి. ఇంతకీ నువ్వు ట్యూషన్ చెప్తున్నది వాళ్ళ అబ్బాయికి? ఆహా, కొన్నాళ్ళు పోతే నీకే చెప్తుందో ఈ పాఠాలు ఆవిడ. ఏమిటి మామ నువ్వు అనేది? ఏముందో, డబ్బు ఉంది, వయసు ఉంది, నీలాంటి కుర్రవాళ్ళని నాన్న అని నన్ను జాగ్రత్త పరిచే బాగానే ఉందమ్మా. రేపటి నుంచి ఆ అబ్బాయిని కూడా జాగ్రత్త పరచు. మరైతే కొంగులు మూడేసుకుందామా? ఏమంత తొందర? ఏం లేదు, మీ నాన్నగారు అన్నారుగా జాగ్రత్త అని. నాకు ఆ భయం ఏమీ లేదు. హే, ఎవరిని చెప్పినా నేను కళ్ళారా చూసే వరకు నమ్మను. ఆహా, ఒకవేళ చూశానంటే చచ్చినా విడిచిపెట్టను. ఆహా, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. దేనికి? నీ మీద నీకున్న నమ్మకాలి. ఏం నీ మీద నీకు లేదా? నీ మీద నీకు, నా మీద నాకు ఉండటం కాదు, ఒకరి మీద ఒకరికి ఏమాత్రం నమ్మకం ఉందా అని. ఆ అనుమానమే నీకుంటే ఇదిగో తెల్ల కాగితం, సంతకం చేసిస్తున్నాను. నీ ఇష్టం వచ్చింది రాసుకో. ఇది నీ మీద నాకున్న నమ్మకం. ఆహా, అయితే నేను సంతకం చేసిస్తాను. నీ ఇష్టం వచ్చింది రాసుకో. ఇది నీ మీద నాకున్న నమ్మకం. ఇద్దరి నమ్మకాలు కలిసినట్టేనా? ఇంతకీ మనం ఇచ్చిపుచ్చుకునేది తెల్ల కాగితాల మీద సంతకాలు అనమాట, అంతేనా? కాదు, జీవితాలు, హృదయాలు. గాలి, వెలుతురు. ఎక్స్క్యూజ్ మీ రవి. గుడ్ ఈవినింగ్. సిట్ డౌన్. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు కనిపించండి. అలాగే. క్యారీ ఆన్. నమస్తే జీ. నమస్తే. నమస్తే, కూర్చోండి. శుక్రియా. ఏమిటిలా వచ్చారు? కూర్చున్నాయి మేడం. నెక్స్ట్ వీక్ మా స్టూడియో యానివర్సరీ జరపబోతున్నాం. అందుకోసం స్పెషల్ గా జర్మనీ నుంచి లేటెస్ట్ ఫలం తెప్పించినాం. మిస్టర్ ఆస్థానా, ఇలాంటి విషయాలు నాకు ఇష్టం లేదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. అఫ్ కోర్స్, మీరు మాది మాట కాస్త చెవులో ఉంచాలి. ఈ రోజుల్లో మనం సెక్సుని, శృంగారాన్ని అవినీతిగా, బూతుగా భావిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు, మన మహర్షులు దాని శాస్త్రముగా, కళగా భావించి, పరిశోధించి గ్రంథములు రాశారు. మన గొప్పతనాన్ని మనమే మర్చిపోతున్నాం మేడం. ఫర్ ఇన్స్టెన్స్, మన వాత్సాయన కామసూత్రాలన్నీ జర్మనీ వాళ్ళు ఫిలం తీశారు. అబ్బా, చూస్తే అవే ఫిలిమ్స్. మీరు ఒక్కసారి వచ్చి చూశారు అంటే ఏమిటి లాభం? పబ్లిసిటీ మేడం, పబ్లిసిటీ. ఎవరికి? మీకా నాకా? మీకు ఇంకా పబ్లిసిటీ ఎందుకు మేడం? మాలాంటి హెడ్వల్కు కావాలా గాని. మమ్మీ, నేను వెళ్ళొస్తానండి. ఒక నిమిషం రవి. మిస్టర్ ఆస్థానా, ఈయన మిస్టర్ రవి, మా బాబీ ట్యూటర్. గుడ్. మగవాళ్ళను కూడా టెంప్ట్ చేసేటట్టున్నాడు. ప్లీజ్ సిట్ డౌన్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. మెన్షన్ నాట్. చూడండి మేడం, మీరు ఎస్ అంటే ఇన్విటేషన్ కార్డులు వెంటనే ప్రింట్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయను. ఫంక్షన్ మాత్రం మీరు తప్పక రావాలా. చూద్దామన్నారు చాలు. అచ్చా అచ్చా. చూడు మిస్టర్ రవి, మీకు ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పక రావాలా. అలాగే. రవి, హోప్ టు సీ యూ అగైన్. బాయ్. బాయ్. బాబీ, వెళ్ళి స్నానం చేయమా. ఎలా ఉన్నాడు మీ స్టూడెంట్? బాబీకేమండి, చాలా బ్రైట్ బాయ్, మీలాగే అనుకుంటా. నన్ను గురించి మీకు అప్పుడే తెలిసిపోయిందా? అన్నమంతా పట్టి చూడాలండి, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అయితే పట్టి చూసారన్నమాట. ఏమిటండి ఇది? ఓపెన్ కవర్, దాపరికం ఏం లేదు, చూడండి. మీ జీతం 400 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను. సార్ కనిపిస్తే చెప్పండి. డబ్బు నాకు ముఖ్యం కాదు, మా బాబీ భవిష్యత్తు. అది కాకుండా మా దగ్గర పనిచేసే వాళ్ళెవరు వాళ్ళ అవసరాల కోసం మరో చోట వెతుక్కోకూడదు. దట్స్ మై ప్రిన్సిపల్. తక్కువ అనిపిస్తే మీ ఔదార్యం ముందు నా కృతజ్ఞత తక్కువ అవుతుంది. వస్తాను. అమ్మా, ఇవ్వమ్మా, పళ్ళు, మందులు, మిగతా 300. నెలకు 400 రూపాయలు జీతం. 400? 400 ఏమిటత్తయ్యా, 4000 ఇస్తుంది. ఆవిడ దగ్గర లక్షలకు లక్షలు మూలుగుతున్నాయి.
ఉన్న వాళ్ళందరూ మనసున్న వాళ్ళు అవుతారా జయ? అదేమో గాని ఉన్నవాళ్ళు ఇచ్చిన దానికి 10 దోచుకుంటారట. మన దగ్గరే ఉంది దోచుకోవడానికి. అదేమిటత్తయ్య, అందమైన కుర్రవాడు వాటంగా ఉన్నాడు. ఆయ్. అబ్బా, చూడు అత్తయ్య. అవునే మరి, నీకంత భయంగా ఉంటే ముక్కుకు తాడేసి పట్టుకో. అబ్బో, ఇంతకంటే మగపురుషుడు దొరకడని తెచ్చుకులా. ఒరే, ఇంకేది లాభం లేదు. ముందు నువ్వు 3 ముళ్ళు వేసే. ఇదేదో ఎగిరిపోయేటట్టుంది. ఎక్కడ ఎగిరిపోద్ది? దారం మంచి చేతిలో ఉంది. స్వయం స్వయం లాగేస్తాం గాలిపడాలి. ఉండరా అబ్బా ఉండరా.